హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిటీస్ కిచెన్. ఈరోజు 1 మంత్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం రండి. అల్లాన్ని బాగా వాష్ చేసేసుకొని పీల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. చిన్నులపాయలు నేను అల్లం వచ్చేసి 150 గ్రామ్స్ తీసుకున్నానండి. చిన్నులపాయలు 100 గ్రామ్స్ తీసుకున్నాను. అల్లాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి వెల్లుల్లిని రెమ్మలు నేను పీల్తో సహా వేస్తానండి. వెల్లుల్లి అలా వేసుకుంటే మంచిది. అండ్ 2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేస్తానండి. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆయిల్తోనే మిక్సీ చేస్తానండి. వాటర్ అస్సలు యూజ్ చేయను. ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీకు కలర్ కానీ టేస్ట్ కానీ ఏ డిఫరెన్స్ రాదు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ వేసినాక కొంచెం మొత్తం కలిపెట్టేసి మొత్తం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.